తల్లిదండ్రుల ఆక్రందన కాబట్టి ఇవాళ వీటికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తాత్సారం చేయకుండా, శశభిషలు లెక్క పెట్టకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి బీహార్ ఎన్నికల కోసము, నీ ఢిల్లీ డబ్బులు పంపడం కోసము వాళ్ళకు డబ్బులు ఇస్తే మీకు వస్తాయని చెప్పి వాళ్ళకు మాత్రం ఇస్తూ లక్షల మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడకుండా, విద్యార్థులకు ఇబ్బంది కాకుండా మీరు ఫీ రియంబర్స్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాలేజ్ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు ఇలా జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు, హాస్టళ్లలో తిండి పెట్టే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ కోసమో ఇతర ఏమైనా ఉద్యోగాలు వస్తానో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ దొరకక అయితేనా వాళ్ళు జేబులకు వెళ్ళి కట్టుకోవాలి, లేకపోతే సర్టిఫికేట్ వదిలిపెట్టుకోవాలి, పైచల్లోకి పోకుండా ఉండే పరిస్థితి అది. ఇది ఎంత గంభీరమైన సమస్యను, దీని గురించి ఎందుకు ఆలోచిస్తలేరో ప్రభుత్వం ఇవాళ ఎవరికి అంతుపట్టని సమస్యగా ఉంది. నేను గ్రామాలకు పోతే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే, అందులో చదువుకునేటువంటి హాస్టల్లో చదువుకునే పిల్లలకి డైట్ ఛార్జ్ ఇవ్వకపోతే, ఆ యాజమాన్యాలు అంటే ఈ అన్నం పెట్టేటువంటి ఏజెన్సీలు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కావచ్చు, కలెక్టరేట్ల ముందట వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని వాళ్ళకు ఓ 42,000 రూపాయలు ఇస్తే చదువుతో పాటుగా భోజనం కూడా పెడతారు. 236 వాళ్ళకు కూడా సంవత్సరాల తరబడి డబ్బులు వచ్చింది. అంటే నువ్వు ఒక మాటలో చెప్పాలంటే విద్య సంవత్సరం అవుతుంది. ఒక 10,000 కోట్ల రూపాయలు కాలేజీలకు మాత్రమే కాకుండా ఇవాళ స్కూళ్ళకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి స్కూళ్ళకు కూడా బకాయి పడి ఇబ్బంది పడుతున్నారు. నుంచి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మీకు తీరిక లేదు, మీకు ఏమైనా మీ దందాలు తప్ప, మీ పనులు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి మీకు టైం లేదు. కాబట్టి ఇవి కనుక మీరు పట్టించుకోకపోతే రాబోయే కాలంలో ఇవాళ ఇక్కడ జరుగుతుండొచ్చు ఈ ఉద్యమం, రేపు ఎలిమినగర్లు జరుగుతుండొచ్చు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ప్రభుత్వాన్ని ఇవాళ శాసించడం వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ తక్షణమే ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఏ సమ్మెతి జరుగుతుందో వాళ్లకు వెంటనే బకాయిలు చెల్లించాలని, ఇలా గవర్నమెంట్ స్కూల్ హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలకు కూడా డైట్ ఛార్జ్ చెల్లించాలని, ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళల్లో ఉండేటువంటి పిల్లలకు వాళ్ళ సంస్థలను కూడా మూతపడి స్కూళ్ళకు పోని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు చెల్లించాలని, ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ 48 గంటల ఈ దీక్షకు సంపూర్ణంగా మద్దతు తెలుసుకున్న భారత్ మాతాకి